ఉన్న టీవీలకు ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు. ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది, దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పిండు. ఏందా ఫీచర్ అని అడిగిందట. బ్రహ్మాండమైన ఫీచర్ అది, తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నాడట. ఏందన్నట, ఏముందా, రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా. రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆ టీవీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది. ఏముంటాయి రేవంత్ రెడ్డి స్పీచ్ నిండా? అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. బనకచర్ల మీటింగ్ కు పోనే పోను అన్నాడు. తెల్లారొక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెల్లారొకలు ఉరికి అక్కడ కూర్చొని బాంచని కాల్మొక్త ఏం చేయమంటావు? సంతకం పెట్టు, కమిటీకి సంతకం పెట్టొచ్చు. బనకచర్ల గోదావరి నీళ్లు రాసిచ్చొచ్చిండు. ఏమంటాడు, పాలమూరుకు పోయి, పాలమూరుకు కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. ఇది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి, తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి, పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసేటందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేటట్టు పాలమూరును అభివృద్ధి చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. చంద్రబాబు న్యాయం చేసిండట. రేవంత్ మాట్లాడుతాడు, చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడు, అయ్యా మీరు సహకరించండి అని. సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు? ఆ చంద్రబాబు పంపిన సంచులతోనే కదా ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూసిండు. కరెక్ట్ చెప్పిండు, సంచులు పంపుతాడు, సంకనాకిస్తాడు. ఆ చంద్రబాబు దగ్గర సంతకం పెట్టొచ్చు. బనకచర్లకు నేను ఆ మీటింగ్ కు పోనే పోను అని అబద్ధమాడిండు. మొన్నేమన్నాడు, సినిమా వాళ్ళు విడుదల కాగానే టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదు అన్నాడు. ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది, వీరమల్లు ముళ్ళు దిగింది. ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు. పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నుంచి మోడీ దాకా ఒకటే బంధం ఉన్నది. ఒక బంధం నడుస్తున్నది. వాళ్ళ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర. కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు, అందుకని కేసీఆర్ లేకుండా చేయాలని వీళ్ళందరి వాళ్ళ బదులుకొని చేస్తున్న దుర్మార్గం. ఆ దుర్మార్గంలో భాగమే ఇవాళ టీఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు. 5,000 కేసులు పెట్టిండు. లగచర్ల గిరిజనుల మీద మొట్టమొదటి రాంగన చేసింది లగచర్ల గిరిజనుల మీద హింస. ఆ హింసకు అడ్డం నిలబడ్డాడని కేటీఆర్ మీద కేసులు. నీ దోపిడికి అడ్డం నిలబడుతున్నాడని ఢిల్లీ దాకా పోయి లగచర్ల లంబాడి తల్లుల్ని తీసుకుపోయి వాళ్ళని అక్కడ నిలబెట్టి వాళ్ళ కన్నీరు ప్రపంచానికి చూపించింది కనుక కక్ష కట్టింది కేటీఆర్ మీద. లేకుంటే కేటీఆర్ ఏం చేసింది? మాకు కడితే కేటీఆర్ ను జైల్లేస్తా బిడ్డ, జైళ్ల నుంచే నిన్ను గద్దె దించగలుగుతావు. నువ్వు జైల్లకు భయపడేది లేదు. తెలంగాణ ఉద్యమ శక్తి మర్చిపోయిన ఆమనం. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల టీఆర్ఎస్ బిడ్డల పోరాట స్ఫూర్తి యూనివర్సిటీలో చూపించిన పోరాట స్ఫూర్తి అప్పుడు వచ్చిన పాట ఇది. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగినవో గదాయి మానం, పిడుగులు పడినావో కడమలు దిప్పం, కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జడివానా జై బోలో తెలంగాణ, ఇడు వెల్ల గాయాల వీణా, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, ఝంఝామారుత జనని నాదమై చేగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జననే మననం, కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, కడగజ్జల జడివానా
జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా జై భీమ్ జై భీమ్ జై తెలంగాణ సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సామాజిక న్యాయం కోసం